అనేకరికి నల్ల కణ్ పార్వై இருக்கிறது, చాలా మందికి చక్కటి చూపు ఉంది, ஆனால் ஆவிக்குரிய கண்கள் குருடாக்கப்பட்டிருக்கு. అయితే మనోనేత్రాలు గుడితనంగా ఉన్నాయి. அதனால வாழ்க்கையில இருள் காணப்படுகிறது. అందుకే చాలా మంది జీవితాలు చీకటి అలుముకుంటా ఉంది. பாவ இருள் காணப்படுகிறது. అందుకే చీకటి అలుముకుంటా వస్తుంది. பாவம் ஒரு மனிதனுடைய வாழ்க்கை ஆட்கொள்ளும் போது அவருடைய ஆத்மா கண்கள் குருடாக்கப்படுகிறது. పాపము ఒక మనిషిని పట్టుకుందంటే మనోనేత్రాలు గుడ్డివైపోతాయి. அவன் என்ன செய்யறானே தெரியவில்லை. అతను ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాదు. எங்க கிராமத்துல ஒரு சகோதரர் இருந்தார். ఒక గ్రామంలో ఒక సహోదరు ఉండేవారు. அவர் நல்லா குடிச்சு தன் வாழ்நாள் முழுவதும் குடிக்க அடிமையாகிவிட்டார். ఒక ఆడ మనిషి తాగి 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 ఆవిడ జీవితాన్ని నాశనం చేసుకుంది. కాలేలింద మాలే వరకు కుడితూ కొండే இருப்பார். వేకుజా మొదలుకొని మధ్యరాత్రి వరకు తాగుతానే ఉంటుంది. இரவு படுக்கைக்கு போகும்போது ஒரு சாராய பாட்டில் பக்கத்தில் இருக்க வேண்டும். మధ్యరాత్రి కూడా మెలకు వచ్చినప్పుడు మంచినీళ్ళకు బదులు మందే తాగుద్ది ఆవిడ. காலையில் எழுந்த உடனே பெட் காஃபி குடிக்கிற மாதிரி அந்த சாராயத்தை குடிப்பார். వేకుని లెగ్గానే బెడ్ కాఫీకి బదులు బెడ్ బీర్ తాగుద్ది ఆవిడ. இல்லைன்னா கைகளெல்லாம் அப்படி ஆடிக்கொண்டே இருக்கும். లేకపోతే చేతులన్నీ వణికిపోతూ ఉంటాయి. அவர் குடித்து விட்டு வருகிறதுனால வீட்டில் నిమ్మది இல்லை. ఆవిడ తాగుబోతురాలుగా ఉన్నంత కాలం ఆ కొంపలో నెమ్మది లేదు. அவர் வீட்டுக்கு வந்தால் தாயார் ஆடு பக்கத்து வீட்டுக்கு ஓடி போவார்கள். ఆవిడ ఇంటికి రాగానే పిల్లలందరూ చుట్టుపక్కల ఇంట్లోకి వెళ్ళిపోతారు. மனைவி வெளியே ஓடி போவார்கள். ఆ భార్య ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. பிள்ளைகள் எல்லாம் பயந்து நடுங்கி கொண்டிருப்பார்கள். ఆ ఇంటి యజమాని రాగానే పిల్లలందరూ బడగడగడ ఉనికిపోతూ కుటుంబమే వేదనയിൽ இருந்தது. ఆ తాగుబోతోడు వల్ల కుటుంబంలో నెమ్మది లేదు. அந்த ஒரு இருள் அந்த குடும்பத்தை சூழ்ந்து விட்டது. ఒక చీకటి ఆ ఇంటిని పట్టి పీడిస్తూ ఉండేది. அந்த மகனை சூழ்ந்திருந்த பாவ இருள் அந்த குடும்பத்தையே பாதித்து விட்டாரு. ఆ తాగుబోతనం వల్ల వ్యక్తినే కాదు కుటుంబస్తులందరినీ ఆ శాపం పట్టి పీడిస్తూ ఉండేది. அவருடைய மனைவி கண்ணீரோடு வந்து எங்களிடத்தில் சொன்னார்கள், என் கணவருக்கு ஜெபம் பண்ணுங்கள். అతని భార్య నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో వేడుకుంది, మా ఆయన తాగుబోతుగా ఉన్నాడు, ప్రార్థన చేయండి అని. நாங்கள் ஜெபிப்பதற்கு அவர் வீட்டுக்கு போனால் మేము ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే அவர் பின்வழியா ஓடி போய் விடுவார். ఆయన వెనక దొడిదారు నుంచి పారిపోయేవాడు. ஜெபிக்கிற மக்களை சந்திக்கவே மாட்டார். ఎవరైతే ప్రార్థన చేస్తామో వాళ్ళ ఇంటికి వస్తారో వాళ్ళని కలవకుండానే పారిపోతుంటాడు. ஒரு நாள் நாங்கள் தற்செயலாக வீட்டுக்குள்ளே போய்விட்டோம். ఓ రోజు మేము అకస్మాత్తుగా వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి. ఆ வீட்டுக்குள்ள அகப்பட்டு கொண்டார். ఇక చెక్కడిపోయాడు. మేము వెళ్ళేసరికి ఆ ఇంట్లో எல்லாரும் முழங்கால் படியிடுங்க ஜெபிக்கலான்ற உடனே వెంటనే మేము అన్నాం, అందరూ మోకరించని ప్రార్థన చేద్దాం అన్నాం. அவர் தூரத்தில் முழங்கால் போட்டார். ఆయన ఆ ఇంట్లోనే కొంచెం దూరంగా వెళ్ళి మోకాళ్ళ మీద ఉన్నాడు. தலையை குனிந்து கொண்டார். అదిగో తలెటు వంచుకొని కూర్చున్నాడు. நிமிர்ந்து எங்களுடைய முகத்தை கூட அவர் பார்க்கவில்லை. అతడు సేవకుల ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. ஏதாவது சொல்லிவிடுவோம் என்று பயந்து தலை குனிந்து கொண்டார். తలెత్తి చూస్తే మేమన్నా చెప్తామేమో అని చెప్పి తలదించుకున్నాడు. ஆண்டவர் இவருக்கு என்ன சொல்லுவது? ప్రభువా ఇతనికి ఏం చెప్పాలి? మేము சொல்லுவதை கேட்கிற மாதிரி கூட அவர் இல்லை. ఒకవేళ మేము చెప్పినా వినే బాపతి కాదాడు. என் இருதயத்தில் நான் ஜெபித்த போது అందుకని మేము హృదయంలో అతని కోసం ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவர் ஒரு வேத வசனத்தை வாசிக்கும்படி இடைப்பட்டார். వెంటనే ప్రభు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యం చదవమన్నారు. நீதிமொழிகள் 28వ அதிகாரம் 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இரக்கம் பெறுவான். వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునుగాక. ஆண்டவர் யாருக்கு இரக்கம் செய்வார்? దేవుడు ఎవరికి కరుణ చూపుతారు? தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ஆனால் அறிக்கை செய்து விட்டு விடுகிறவனுக்கு தேவன் இரக்கம் செய்வார். ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ కనికరించునుగాక. அந்த వசனத்தை வாசித்த உடனே ఆ వాక్యాన్ని చదివిన వెంటనే அவர் கண்ணீர் விட்டு அழ ஆரம்பித்தார். అదిగో ఆ తాగుబోతుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ஆண்டவரே, நான் பாவியான மனிதன். యేసయ్యా, నేను పాపినయ్యా, நான் ஒரு குடிகாரன், నేను ఒక తాగుబోతుని ప్రభువా, என் மனைவியை வேதனைப்படுத்துகிறவன், నా భార్యని వేధించుకు చంపుతున్నానయ్యా, என் பிள்ளைகளை நான் பயப்படுத்தினவன், నా పిల్లల్ని భయపెడుతూ ఉన్నాను ప్రభువా, என்னால் மற்ற எல்லாரும் பாதிக்கப்பட்டிருக்கிறார்கள், నన్ను బట్టి వీళ్ళందరూ
అందరూ బాధించబడుతున్నారు. இயேசுவே எனக்கு மன்னியும், యేసయ్యా నన్ను క్షమించండి, இயேசுவே எனக்கு இரங்கும், యేసయ్యా నన్ను కరుణించండి, இந்த பாவத்தில் இந்த விடுதலை தாரும், ఈ పాపములో నుంచి నాకు విడుదల కలుగు చేయండి. கண்ணீர் விட்டவர் அழுதார், కన్నీరు విడిచి ప్రార్థించాడు, மனம் திரும்பினார், హృదయాన్ని మనస్సు మార్చుకున్నాడు. அப்பொழுது ஆண்டவருடைய வல்லமை அவரை தொட்டது, అప్పుడు దేవుని యొక్క శక్తి ప్రభావం అతని మీదకి அவருடைய దిగింది. வாழ்க்கை தலைகளாய் மாறினது. అతని జీవితం తల్లకిందులుగా அந்த మారిపోయింది. ஒரே நாளில் அவருடைய மதுபான முற்றிலும் அவர் விட்டு எடுக்கப்பட்டு ఆ போனது. ఒక్క రోజులైన త్రాగుబోతనం మానేసి బాటిల్స్ అన్ని బయటకు విసిరేసాడు. அதன் பிறகு அவர் சாரை கடைக்கு போனதில்லை. ఆ తర్వాత అతను సారాయి అంగటికి వెళ్ళలేదు. அவருடைய வாழ்க்கையை முழுமையாய் மாறிவிட்டது. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. அந்த குடும்பமே மகிழ்ச்சி அடைந்தது. ఆ కుటుంబం అంతా సంతోషంగా మార్చబడింది. பாவ இருள் அவருடைய வாழ்க்கை விட்டு விலகினது. పాపం అనే చీకటి అతని ఇంటిని విడిచిపోయింది. ஏதோ ஒரு பாவம் இருளாக உன்னை சூழ்ந்திருக்கிறது. ఏదో ఒక పాపం చీకటిగా మారి నిన్ను పట్టి పీడిస్తా ఉంది. அது மதுபான பழக்கமாய் అది இருக்கலாம், త్రాగుబోతనమే కావచ్చు, அல்லது போதை வஸ்துகளாக இருக்கலாம், అది మత్తు పదార్థాలే కావచ్చు, அல்லது நம்முடைய அந்தரங்க வாழ்க்கையின் ஒரு அசுத்தமாய் இருக்கலாம், అది నీ వ్యక్తిగత అంతరంగ జీవితాన్ని అపవిత్రపరిచే పరిస్థితులు కావచ్చు. ஏதோ ஒரு பாவம் உங்களை இருளாய் சூழ்ந்திருக்கிறது. ఏదో ఒక పాపం చీకటిగా నిన్ను చుట్టేస్తా ఉంది. ஆகவே உங்களுக்குள்ள சமாதானம் இல்லை, అందుకే నీ గుండెల్లో సమాధానం లేదు, ஒரு நிம்மதியான உறக்கம் இல்லை, అందుకే ప్రశాంతత లేదు నీ జీవితంలో. உங்களுடைய குடும்பம் பாதிக்கப்பட்டிருக்கிறது. నీ కుటుంబం అంతా బాధించబడతా ఉంది. உங்களை சந்திக்க தான் எனக்கு இயேசு வந்திருக்கிறார். నిన్ను దర్శించడానికే నా ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి. வாலிபனே, உன்னை மாற்றத்தான் எனக்கு இயேசு வந்திருக்கிறார். యవనస్తుడా, నీ కోసమే నీ జీవితాన్ని మార్చడానికి నేను ఇక్కడికి அவர் దిగొచ్చాను. உனக்கு இரக்கம் செய்ய விரும்புகிறார். యేసు క్రీస్తు నిన్ను కరుణించబోతున్నాడు. நீ மனம் திரும்பினால் உனக்கு இரக்கம் செய்வார். నీవు మనస్సు మార్చుకుంటే ఇప్పుడే నీకు అద్భుతం చేస్తారు ఆయన. பாவத்தை உணர்ந்து மனம் திரும்பினால் இரக்கம் செய்வார். నీవు ఏ పాపములో ఉన్నావో దాన్ని గ్రహించి మనస్సు మార్చుకో. உன் பாவத்தை நீ மறைத்து மறைத்து வாழ்வாயானால், నీవు పాపాన్ని దాచి 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 పెడితే அந்த பாவம் உன்னை நரகத்தின் அக்னிக்குள்ளே கொண்டு ఆ செல்லும். పాపమే నిన్ను నిత్య నరకానికి உன் ఈడ్చుకెళ్ళిపోతుంది. இருளான வாழ்க்கையை வெளிச்சமாய் மாற்ற ஆண்டவர் నీ விரும்புகிறார். చీకటి వెలుగుగా మార్చడానికి వెలుగై ఉన్న ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి. வாலிபனே, இன்றைக்கு நீ மனம் திரும்பு. యవనస్తుడా, ఈ రాత్రే నీవు మనసు మార్చుకో. வாலிப மகளே, இன்றைக்கு நீ மனம் திரும்பு. యవనస్తురాలా, ఈ రాత్రి నీ బ్రతుకు మార్చుకో. ஒரு பாவம் உன்னை தொடர்ந்து வந்து கொண்டிருக்கிறது. నీ పాపము నిన్ను పట్టించక మునిపే யாருக்கு தெரியாது என்று நீ எண்ணிக்கொண்டிருக்கிறாய். ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. உன் பெற்றோருக்கு தெரியாமல் இருக்கலாம், కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, நீ உன்னோடு கூட பழகினவர்களுக்கு தெரியாமல் నీ இருக்கலாம். తోబుట్టువులకు తెలియకపోవచ్చు. ஆனால் ఆண்டவர் సకలத்தையும் அறிந்த தேவன். యేసు క్రీస్తు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ஆகவேதான் நீ மனம் திரும்ப வேண்டும் என்று பேசுகிறார். అందుకే ప్రభు చెప్తున్నాడు, మనస్సు మార్చుకో. இன்றைக்கு நீ மனம் திரும்பினால் மன்னிக்க அவர் ஆயத்தமாய் ఈ இருக்கிறார். రాత్రే నీ మనస్సు మార్చుకుంటే నా ప్రభు నిన్ను మన్నించి క్షమిస్తాడు. என்னால் இந்த பாவத்தை விட முடியவில்லை, ఈ పాపాన్ని నేను విడవలేకపోతున్నానయ్యా. இந்த பாவம் என்னை அடிமையாக்கி இருக்கிறது என்று ఈ எண்ணிக்கொண்டிருக்கலாம். పాపము నన్ను సంఖ్యలతో బంధించినట్టుందని బాధపడుతున్నావేమో. பாவத்திற்கு ஒரு வல்லமை உண்டு, పాపానికి ఒక శక్తి ఉంది. அது மனிதனை அடிமையாக்கி விடும். ఆ అధికారం, ఆ శక్తి నిన్ను అనుదినము పాపపు ఊబిలోకి తీసుకెళ్ళిపోతుంది. ஆகவேதான் இயேசு சொன்னார், பாவம் செய்கிறவன் பாவத்திற்கு அடிமையாய் అందుకే இருக்கிறான். యేసు ప్రభు చెప్పాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని. ஏதோ ஒரு பாவம் உன்னை அடிமையாக்கி வைத்திருக்கிறது. ఏదో ఒక పాపానికి మీరు బానిసలై ఉన్నారు. நீ வெளியிலே பக்தி உள்ளவனாய் இருக்கிறாய், పైకి భక్తిగా కనబడుతున్నావు, ஆலயத்திற்கு பக்தியோடு செல்லுகிறாய், ఆదివారం ఆదివారం మానకుండా ఆరాధనకి ஆனால் వెళుతున్నావు. ஒரு பக்கத்தில் இந்த பாவம் உன்னை அடிமையாக்கி வைத்திருக்கிறது. అయితే ఓ ప్రక్కన పాపం నిన్ను బానిసగా చేసేసింది. அந்த இருளின் வல்லமை இன்றைக்கு விலக வேண்டும். చీకటి సంబంధమైన అంధకార దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఈ రాత్రి విడుదల కలుగునగాక. இயேசுவின் வெளிச்சம் உன்னை மாற்ற యేసు வந்திருக்கிறது. క్రీస్తు యొక్క వెలుగు నీ జీవితాన్ని మార్చునగాక. உலகத்தில் வந்த எந்த மனிதனையும் மாற்ற அந்த வெளிச்சத்திற்கு வல்லமை உண்டு. లోకములో ఉన్న ఎలాంటి మనిషినైనా మార్చడానికి నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు యేసు. எத்தனை வருட பாவமானாலும் அவர் விடுதலை கொடுக்க முடியும். ఎన్ని సంవత్సరాలుగా నీవు పాపపు ఊబిలో ఉన్నా సరే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. அவருடைய வெளிச்சம் உடைய வாழ்க்கையின் இருளை மாற்றும். ఆయన వెలుగు
నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నిన్ను తేజోమయముగా నిలవబెట్టును గాక. பர்திமை இவன் இருளான வாழ்க்கை ஆண்டவர் வெளிச்சமாய் மாற்றினார். నా దేవుని ప్రియులారా, అతని జీవితాన్ని చీకటి మార్చి వెలుగుగా మార్చాడు ఆయన. இரண்டாவது, இந்த பர்திமை